లతని తీసుకొని అయితే హాస్పిటల్కి అయితే వెళ్తున్నా, కానీ లతమ్మ అయితే రాను అని అంటుంది. అపాయింట్మెంట్ ఈరోజు ఇచ్చారు కాబట్టి హాస్పిటల్కి అయితే లతమ్మని అయితే తీసుకొని వెళ్తున్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వీడియో మాత్రం కంటిన్యూ చేస్తా. లతకి ఇంకొక ప్రాబ్లం ఏంటంటే పెదవి కింద మొత్తం ఇన్ఫెక్షన్ అయింది కాబట్టి అది కొంచెం టెన్షన్గా ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమంటారో డాక్టర్స్ అని. ఏడ్చొద్దు తల్లి, మా అమ్మ కాదు, ఏడితే చిన్నపిల్లలాగా ఏడుతుందని అంటారు. మళ్ళీ అది కూడా తిడతారు, ఏడుతుంది ఓవర్ యాక్షన్ చేస్తుందని అంటారు. సరేదా నొప్పి నాకు తెలుస్తుంది, వాళ్ళకి తెలుస్తుందా? వాళ్ళకి తెలియని వాళ్ళు అంటారు, తెలుసు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? లతమ్మకి అయితే ఇప్పుడైతే బాగుంది. హాస్పిటల్కి అయితే లతమ్మని అయితే తీసుకొని పోతున్నా. రెడీ అయిపోయింది లతమ్మ. ఇటు చూడబ్బా, పాపం నోట్లో మాత్రం అట్లే పెట్టుకొని ఇబ్బంది ఉందన్నమాట. ఇంకొకటి అన్నారు ఆ రోజు, ట్రైప్యాడు బాక్స్ పడింది అంటే అది ఇల్లు చూపించమన్నారు. ఇది పై ఇల్లు అనమాట, పై ఇంట్లో ఇది అటవ, ఇది పై ఇంట్లో అటవ అనమాట. ఆ రోజు లతమ్మ తీసింది అది, ఇంకా లోపలికి నెట్టేసినాం అనమాట. మా అదృష్టం కొద్ది ఏంటంటే బిర్యానీ గిన్నె ఇవన్నీ ఆ రోజు లేవు, ఇప్పుడు పెట్టినామన్నమాట. అవి పడి ఉంటే కనుక అయిపోయేది. ఆ ఇంట్లో అటవ చూపించమన్నారు కాబట్టి అటవ అయితే చూపిస్తాను. ఇది పై ఇంట్లో బాత్రూమ్ అనమాట. అట తీస్తుంటే అది పడిపోయింది. ఆ పడిపోయిన డబ్బా కూడా పైన ఉంది, పైన కనిపిస్తుంది కదా, ఆ డబ్బా అనమాట. అందులో ఉండే ట్రైప్యాడ్ కొంచెం రిపేర్లో ఉందని పైన పెట్టేసినాం మేము. ఇది ఇరిగిపోయింది, ఆల్రెడీ ఇరిగిపోయింది. ఇది చాలా తూకమే ఉంటుంది, 1/2 కేజీకి పైనే ఉంటుంది. ఇదేమో ఇంకొక ట్రైప్యాడ్ అనమాట, ఒకటి పని చేయకపోతే అదైతే తెప్పించుకున్నాము. అదేమో మన రింగ్ లైటింగ్ కోసం అయితే వాడతామన్నమాట. ఇంకొక 2 ఐటమ్స్ అయితే ఉన్నాయి మనం వాడేటి, కింద ఉన్నాయన్నమాట. ఇంకా 1 2 దాని పైన ఉన్నాయి, సజ్జ పైన ఉన్నాయన్నమాట. ఇప్పుడు లతమ్మని అయితే హాస్పిటల్కి అయితే తీసుకొని పోతున్నా. పాపా ఏంది, ఏం భయం అవుతుంది? చిన్నపిల్లలా చేస్తూ ఉంటుంది. దబ్బా ఓయ్ రామ్మా, ఏం భయం అవుతుంది చెప్పు? ఏం చిన్నపిల్లల మనస్తత్వం లాగా అనమాట. ఏం భయం అవుతుంది? ఏం భయం అవుతుంది? నేను ఉండలే ఆడా బా, ఏం భయం అవుతుంది? ఏడ్చొద్దుమా, తిక్క పిల్ల ఏడుస్తానే ఉంటుంది ఎప్పుడు. ఏడ్చొద్దుమా, ఏడుతారా? మా అమ్మ కాదు, ఎందుకు ఏడుతాను చెప్పు అమ్మ? ఏడ్చొద్దుమా, ఏడుతారా ఎవరన్నా? ఎందుకు భయం అవుతుంది చెప్పు? ఎందుకు భయం అవుతుంది చెప్పు? పన్ను మీకేస్తా. పన్ను ఏం పీకరు, దానికి సిమెంట్ వేస్తారు మా, సిమెంట్ వేస్తారు, ఇక్కడ పన్ను పెడతారులే, ఏం కాదు. ఆ పన్ను లేకుండా ఉంటే ఎట్లుండే, ఎంత ఘోరంగా ఉంది చూడ. ఎన్ని రోజులని కాటన్ పెట్టుకుని అట్లా ఉంటుందో చెప్పు? చెప్పు, అట్లా ఏడుతారా చెప్పు? మా అమ్మ కాదు, ఏడ్చొద్దు తల్లి, మా అమ్మ కాదు, ఏడితే చిన్నపిల్లలాగా ఏడుతుందని అంటారు. మళ్ళీ అది కూడా తిడతారు, ఏడుతుంది ఓవర్ యాక్షన్ చేస్తుందని అంటారు. సరేదా నొప్పి నాకు తెలుస్తుంది, వాళ్ళకి తెలుస్తుందా? వాళ్ళకి తెలియని వాళ్ళు అంటారు, తెలిసిన వాళ్ళు అన్నారు. కానీ పన్ను బిగేస్తారని అనుకుంటుంది. ఆల్రెడీ ఒక పన్ను ఇరిగింది కాబట్టి దానికైతే క్యాప్ వేస్తారంట. ఎందుకంటే అది ఆల్మోస్ట్ చిన్నగానే ఉంది కాబట్టి క్యాప్ వేస్తారంట. అది ఇటు మాత్రం పన్ను పెడతారు. అది నాకు కూడా కొంచెం భయంగానే ఉంది, ఎందుకంటే అది ఎట్లా సెట్ చేస్తారో ఏమో, అది కొద్దిగా భయంగానే ఉంది. కానీ ఏం కాదు, నేను ఉండలే పక్కన. ఏడుస్తారా? ఏడ్చొద్దు, మా అమ్మ కాదు, మా అమ్మ కాదు తల్లి. ఎన్ని రోజులు ఇట్లుంటావు బా కాటన్ పెట్టుకొని? అది క్లిప్ తీసేయడం వల్ల ఇప్పటికే ఒక రకమైన గ్యాప్ వచ్చేసింది అనమాట పళ్ళకి. ఎందుకంటే అది 1 year వరకు కంటిన్యూగా ఉండాలని చెప్పినారు కాబట్టి అది ఇప్పటికే చాలా గ్యాప్ వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ అది పెట్టిన తర్వాత ఇంకొకటి ఏదో ఇస్తారు కదా, ప్లాస్టిక్ లాంటిది ఏదో ఇస్తారు కదా పళ్ళకి వేసేది, అది కూడా ఇస్తారంట. కాకపోతే కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ఇప్పుడు పళ్ళు నొప్పి ఉన్నాయి కాబట్టి. పాపం మొన్న దెబ్బ తాకినప్పటి నుంచి అయితే మొహం కడగడం ఏం చేయలేదు అనమాట, అసలు ఏడా ఓపికే లేదు. కాబట్టి చూడండి, మరి ఘోరంగా అయిపోయింది. చాలామంది బ్యాడ్ కామెంట్లు అయితే పెడుతున్నారు. పెట్టే వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నా, ఎప్పుడూ ఒకరిని మనసు బాధ పెడితే మాత్రం వాళ్ళకి మంచిది కాదు. అట్లా మాత్రం ఎవరిని బాధ పెట్టకండి. ఆ పాప కూడా ఏమంటుందో వింటున్నారా? నా బాధ నాకు తెలుస్తుంది కానీ చూసేటోళ్ళకి తెలియదు కదా, బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారు అంటుంది.
పెట్టుకునే వాళ్ళు పెట్టుకొనివ్వండి. నా పిల్లం నల్లగున్నా కూడా నల్ల బంగారం అనమాట. పెద్ద పెద్ద దేవుళ్ళు, పెద్ద పెద్ద స్టార్సే నల్లగా ఉన్నారు. రజనీకాంత్ సార్ నల్లగలేడా, కృష్ణుడు నల్లగలేడా, రాముడు నల్లగలేడా, దేవుళ్ళు చాలామంది కూడా చూడండి వాళ్ళ శిల్పాలు ఎట్లుంటాయి, బ్లాక్ కలర్లో ఉన్నాయి కదా. మరి నలుపు అని ఎందుకు అంటున్నారో నాకు అర్థమవుతలేదు. నలుపు అన్న వాళ్ళని ఒకటే చెప్తాను నేను, నా పిల్లం నల్లదే. మీ తల మీద ఉన్న నల్లబొచ్చు ఉంటుంది కదా, అది మొత్తం తీయించుకున్న తర్వాత నా భార్య నానండి. చాలామంది కూడా అన్నారనమాట, లత వాళ్ళ తెలుపు నీ కాలి కింద ఉంది, నీ నలుపు వాళ్ళ తల మీద ఉంది అని. అది ఎంతవరకు కరెక్ట్? చాలా వరకు కరెక్ట్ కదా. అది నా భార్య నలుపు అంటున్నారు కదా, నా భార్య నలుపు వాళ్ళ తల మీద ఉంది అంటే గర్వంగా ఉందన్నమాట. వాళ్ళ తెలుపు నా భార్య కాళ్ళ మీద ఉంది. నలుపని ఇట్లా మాత్రం హింసించొద్దు. నల్లగుంటే ఏం బాధ? ఇప్పుడు నేను తెల్లగున్నాను, ఏం లేదు. మా ఇంటికి లక్ష్మీదేవి అంటే మా లతమ్మ. ఎవరైనా కానీ వాళ్ళ ఇంటికి వచ్చిన అమ్మాయిని బాగా చూసుకుంటే హ్యాపీగా ఉంటారట. మా ఇంటికి మా లతమ్మ లక్ష్మీదేవి కంటే ఎక్కువ. ఇక ఎంతమంది ఎన్ని బ్యాడ్ కామెంట్లన్నా పెట్టుకోండి. నేను ఉన్నారా? ఏం కదా రా. అమ్మో లేట్ అవుతుంది, మనకు అపాయింట్మెంట్ ఇచ్చినారు, నువ్వు మళ్ళీ ఇట్లా చేయొద్దు. ఎవరు నిన్నేమనరుదా? ఏడతావు తల్లి? మా అమ్మ కాదు, ఇట్లా ఏడ్చొద్దుదా. వద్దు తల్లి, ఏడ్చొద్దుదా. ఇంకా లేదులేండి. చాలా వరకు అయితే చాలా డల్ అయిపోయింది బ్యాడ్ కామెంట్ల వల్ల అయితే, చాలా ఘోరం. మా అమ్మ కాదు, రావాలి, ఏడ్చొద్దుమా. లత వద్దున్నప్పుడు వద్దుమ్మా, ఏడ్చావు తల్లి. లే ఏందో ఎప్పుడైనా కానివ్వండి, ఒకరిని మాత్రం డిసప్పాయింట్ చేయొద్దు. వాళ్ళ ఆత్మాభిమానాన్ని, వాళ్ళ ధైర్యాన్ని చాలా వరకు మాత్రం దెబ్బతీస్తున్నారు. అది మాత్రం కరెక్ట్ కాదు. పోదా లే తొందర లేట్ అవుతుంది మా, నేను కోపడతా మళ్ళా. లే తల్లి, రామరా, రావాలా. వాళ్ళు ఎవరో అన్నారని పట్టించుకోవద్దు. అమ్మ లతమ్మనైతే మొత్తానికైతే హాస్పిటల్కి అయితే తీసుకొని పోతున్నా. హాస్పిటల్కి పోయిన తర్వాత ఏమైనా ప్రాబ్లం ఉంటే మరి ఎట్లనో కొంచెం అయితే నాకు కూడా అదే టెన్షన్ ఉంది. ఆ పన్ను ఎట్లా బిగిస్తారు ఏంటని. బ్లీడింగ్ 1 డే 1.5 డేకి తగ్గుతుందంటే అది కొంచెం సివియర్గానే అయింది కాబట్టి కొంచెం బ్లీడింగ్ అవుతుంది. ఇక నమ్మే వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు. నువ్వు ఏడ్చొద్దు, తుడుచుకో, కళ్ళు తుడుచుకోమ్మా, కళ్ళు తుడుచుకో తల్లి. మా అమ్మ కాదు, తుడుచుకో. అరే హ్యాపీగా పోయి హ్యాపీగా రావాలా. హాస్పిటల్కి అయితే పోతున్నాం. హాస్పిటల్కి పోయిన తర్వాత కూడా వీడియో అయితే చేసి పెడతా. మరి ఉంటాము. లతమ్మని అయితే ప్లీజ్ బ్యాడ్ కామెంట్లు అయితే పెట్టొద్దు. మనసున్న వాళ్ళు మాత్రం పెట్టకండి ప్లీజ్. నల్లగుంటే ఏమి, తెల్లగుంటే ఏమండి, ఏమన్నా ఆ పాప అన్యాయం చేసిందా? దయచేసి అలాంటి బ్యాడ్ కామెంట్లు మాత్రం పెట్టకండి, మీకు పుణ్యం ఉంటుంది. ప్లీజ్.